మీ ఫ్యామిలీతో ఎప్పటికీ ఇలానే సంతోషంగా కలిసి ఉంటారు. తనే ఎవరు? రవి, నమస్తే సార్. ఏం సార్ ఇలా వచ్చారు? ఈ ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది రవి. రిపేర్ చేసి లాక్ ఓపెన్ చేయాలి. సరే సార్, ఒక 5 నిమిషాలు. ఎక్కడికి తీసుకొచ్చావేంటి మను? బాబ్జీ ఫోను ఆ షాప్లో రిపేర్ చేయించి లాక్ ఓపెన్ చేపిస్తున్నారు. వాడి వెనుకున్నది నేనే అని ప్రూవ్ చేసే ప్రతి ప్రూఫ్ ఆ ఫోన్లోనే ఉంది. పోలీస్ అక్కడే ఉన్నాడు కదా, పైగా మనల్ని చూస్తే గుర్తుపట్టేస్తాడు కదా మను. అందుకే గుర్తుపట్టకుండా వెళ్తున్నాం. తీసుకో. నువ్వు వెళ్ళి పోలీస్ని డైవర్ట్ చేయి. సరే. నేను వెళ్ళి ఏదో విధంగా ఆ ఫోన్ని దొంగతనం చేస్తాను. సరే. హలో హలో సార్, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రాదు, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. సరే. హలో, ఎక్స్క్యూజ్ మీ అన్నా. ఏం కావాలి మేడం? ఈ ఫోన్కి ఇయర్ ఫోన్స్ కావాలి. ఒక నిమిషం. ఏమొద్దు, తర్వాత తీసుకుంటాను. పోనీరా పోనీరా, త్వరగా పోనీ. పోనీ పోనీ పోనీ. అయ్యో, ఏమైంది మను? ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వచ్చావు? ఆ ఫోన్ ఎవరు దొంగతనం చేశారు చిత్ర? ఎవరై ఉంటారు మను? నన్ను ఫోన్ చేసి బెదిరిస్తున్న వాడి మీదనే నాకు డౌట్గా ఉంది. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళి ఉంటాడు.
వాడికి నాకు అమరేంద్రకి తప్ప ఆ ఫోన్ గురించి ఇంకెవ్వరికీ తెలీదు. అయ్యో, ఫోన్ తీసుకెళ్ళింది బ్లాక్మెయిల్ చేసిన వాడు కాదని చెప్తే ఎలా తెలుసని తీగలాగితే డొంకంతా కదిలిపోతుంది. అది కాదని చెప్పలేను, నిజం చెప్పలేను. సరిపోయింది. అమ్మ చెప్పినట్టు నువ్వు డాడీతో హ్యాపీగా ఉండు బాగి. అంజు ఏంటి నువ్వు అసలు గేమ్ గెలవకపోతే ఇలా డిస్టర్బ్ చేస్తావా? మీరు ఫీల్ అవ్వకండ్రా, నేను వెళ్ళి వేరే గేమ్ తెస్తా. ఏంటి నువ్వు ఒక్కసారి కూడా చీటింగ్ చేయకుండా ఆడలేవా? ఏంట్రా ఇది మిస్ అమ్మా?